తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో ఏముందంటే, అక్కడ చాలా పెద్ద వచనం అది. ఆ పెద్ద వచనంలో ఒక లైన్ మాత్రమే నేను చెప్తాను. అందులో ఏముందంటే, ఆయన ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు పొందెను. యేసుక్రీస్తు ప్రభువారు నీతి పరుడు అని, నీతిమంతుడు అని తీర్పును పొందాడంట. అంటే తీర్పు తీర్చబడ్డాడు. ఎలాగనగా అక్కడ బైబిల్లో మనకు ఏమని తెలుస్తుందంటే, ఆయన తీర్పు తీర్చడానికి పిలాతు అతని భార్య, పిలాతు ఆయన భార్య అంటే జడ్జిమెంట్ చేసే రాజుగారు, ఆయన భార్య కూడా ఏమంటారంటే, మీరు లేఖనాలు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 17వ వచనాలు మనం చూస్తే 19, 24 వచనాల వరకు కూడా చూస్తే భార్యాభర్తలు ఇద్దరు ఏమంటున్నారంటే, మొదటగా యేసు ప్రభు వారికి తీర్పు జరుగుతుంది. మీ అందరికి తెలుసు, కర్ణమాడి సినిమాల్లో చూసే ఉంటారు. తీర్పు జరుగుతూ ఉండగానే రేపు తీర్పు అనగా పిలాతు తీర్పు తీర్చాలి యేసు ప్రభుకి. తీర్పు తీర్చే ముందు ఆ రాత్రి కల వచ్చిందంట ఆయన భార్యకి. ఆయన భార్యకి కల వచ్చింది. కల వచ్చి ఆమె ఈయన కబురు పెట్టింది, ఇదిగో రాత్రి నేను కలలో చూశాను, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళమాక, నేను కలలోనే ఎంత బాధపడ్డాను, నీవు కానీ ఒకవేళ ఏదైనా వాళ్ళ మాట వీళ్ళ మాట విని నువ్వేదైనా అన్యాయపు తీర్పు తీర్చావా, బాధపడలేవయ్యా అని చెప్తే ఆయన మనసులో పెట్టుకోడు. అప్పుడు ఆ పిలాతు అడుగుతాడు, ఈయన ఏ నేరం చేయలేదు కదా, ఎందుకు ఈయన సిరివేయాలి మనం, మీ తృప్తి కోసం ఏదో కొన్ని దెబ్బలు కొట్టి ఆపేద్దామంటే లేదు. అప్పుడు అల్లరి ఎక్కువైపోతుందని తెలుసుకుని పిలాతు కొంచెం గిన్నెలో నుండి కొంచెం వాటర్ తీసుకొచ్చి ఆ చేతులు కడిగేసుకుని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. ఇద్దరు ఒప్పుకున్నారు లేదా? యేసుప్రభు వారు ఏమన్నారు? యేసుప్రభు వారు ఎవరంట చెప్పండి? వీళ్ళు చర్చికి వెళ్ళా, బైబిల్ చదవాలా, ప్రార్థన చేసేవాళ్ళు ఏం కాదు. వీళ్ళు లోకస్తులు, అన్యస్తులు, ప్రజలందరినీ పరిపాలించి ప్రజలు ఏం చేస్తే చేసేవాళ్ళు. ప్రజలతో మంచిగా అయితే వీళ్ళని గెలిపించరు, మాట వినరు, దేశం అల్లకూలం అయిపోద్ది. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వీళ్ళు చెప్పిన మాట ఏంటి చెప్పండి? చెప్పాలి నీతి. అది తర్వాత లూకా సువార్త 23:47 వద్దాం. అక్కడ ఒక శతాధిపతి అంట. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, ఒక గస్టెడ్ ఆఫీసర్. యేసు ప్రభువారు శిలువలో వేలాడుతూ ఆయన మాటలు 7 మాటలు పలుకుతూ ఉన్నప్పుడు శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని చూసి, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ముగ్గురు చెప్పారు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి ఏమన్నారు? నీతిమంతుడు. అయితే ఇలాంటి నీతిమంతుడి అనే తీర్పు పొందాడు యేసు ప్రభు. ఏమండి, యేసు ప్రభు కాబట్టి పొందాడు. మన సంగతి ఏంటి మరి? ఇప్పుడు ఆలోచించేద్దాం. మనం కూడా, లేకపోతే మనము సంగతి కాదు, బైబిల్లో ఇంకెవరో నీతిమంతులుగా పేరు పొందలేదా? పొందారు. దాని గురించి చూద్దాం. అన్నీ మీకు చెప్తే టైం సరిపోదు కనుక ఎన్నో విషయాలు క్లుప్తపరిచి మీకు ఈ సమయంలో నేను తెలియపరచబోతున్నాను. మొట్టమొదటిగా మనమును నీతిమంతులు అవ్వాలని దేవుని ప్రణాళిక. మనం కూడా లోకంలో ఏమని చెప్పుకోవాలి? ఈ నీతిమంతుడు యేసు ప్రభువారు ఎలా తీర్పు పొందాడో అందరి ఎదుట ముందేమో ఇప్పుడు యేసు ప్రభుని ఎరగని వాళ్ళు, తీర్పు తీర్చిన వాళ్ళు చెప్పాను కదా. తర్వాత పౌలు గారు చెప్పాడు, పేతురు గారు చెప్పాడు, యోహాను చెప్పాడు. ఆయన నమ్మిన ప్రజల శిష్యులందరూ యేసు ప్రభు నీతిమంతుడని ఒప్పుకున్నారు, సాక్ష్యం చెప్పారు, ప్రకటించారు. యేసు ప్రభు కొరకు ఆ సాక్షులు అయిపోయారు. అవన్నీ కూడా మీకు లేఖనాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపిస్తే సమయం సాలదు. మొదటి యోహాను రాసిన పత్రిక 2:1 ఉంది. ఆయన నీతిమంతుడు అని యోహాను చెప్తున్నాడు, యేసు ప్రభు నీతిమంతుడని. పేతురు గారు చెప్తున్నాడు, అపోస్తలుల గారు 3:14 చెప్తున్నాడు, నీతిమంతుడు యేసు. ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనతో తిన్నవాళ్ళు, ఆయన దగ్గర పడుకున్న వాళ్ళు, ఆయన అన్ని విషయాలు ఎరిగినటువంటి ఈ శిష్యులు కూడా
ఇంట బయట కూడా యేసు ప్రభు వారు ఏం పొందాడు సాక్ష్యం? నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడనే సాక్ష్యం మనం పొందాలంటే ఎలా పొందారో మనం బైబిల్లో నుండి ఒక వ్యక్తిని చూసి అలాగే మనం పొందాలని ఈ రాత్రి మనం నేర్చుకుని పోదాం. చూడండి, మొదటగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. అక్కడ ఒక్కొక్కరిని చూపిస్తాను. బైబిల్లో ఎవరు నీతిమంతులు పేరు పొందారు? ఈ దేవుడు నీతిమంతుడు, యేసు నీతిమంతుడు. ఆయన చనిపోయేటప్పుడు, జీవించేటప్పుడు కూడా నీతిమంతుడిని సాక్ష్యం పొందాడు. ఆయన చనిపోతూ కూడా ఏం చెప్తున్నా అంటే, నేను నీతిమంతుడుగానే చచ్చిపోయాను కనుక ఇదిగో నా ప్రజలారా, నా బిడ్డలారా, మీరు నీతిమంతులుగా లోకమందు మీరు కూడా ప్రకటించబడాలి. మిమ్మల్ని చూసే వాళ్ళందరూ మీరు నీతిమంతులు అనాలా. గవర్నమెంట్ వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, లోకస్తులు కానీ, ఇంటోళ్ళు కానీ అందరూ కూడా నీతిమంతులు అని అనాలి. ఎలా అవుతాము మరి నీతిమంతులు? కొన్ని మాటలు చూద్దాం రండి. ఇక చూద్దామా? అక్కడ ఏముందంటే, అటువలే రాహాబును వేసి కూడా తన దూతను చేర్చుకుని వేరొక మార్గం వారి ఎలుపలు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. క్రియలు అంటే పనులు, మాటలు కాదు, చేతలు. అయితే ఏం చేసింది ఈమె? ఎరుకో అనే పట్టణానికి అక్కడ వెళ్ళిపోతే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం తెలిస్తే అక్కడ ఉంటుంది చరిత్ర. మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు 2 అధ్యాయాలు చదువుకోండి. 2వ అధ్యాయం కాడ నుండి 6 అధ్యాయాలు వరకు ఉంటుంది ఈ చరిత్ర అంతా. ఈమె తర్వాత పెళ్లి చేసుకుంది, ఈమె సంతానం కలిగింది, ఈమె చాలా నీతిమంతురాలు అయిపోయింది. మొదటగా ఆమె పేరు చెప్పడానికి ఎబ్బీటికి ఉంది, కానీ తర్వాత ఈమె మీరు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఈమె పేరు ఉంటుంది. అయితే ఇలాంటి ఆమె ఏ విధంగా నీతిమంతురాలైంది? ఈమె నీతిమంతురాలైతే ఇక్కడ ఈ లోకంలో మనందరం ఎందుకు అవ్వలేరని అంతకంత క్లియర్గా ఆమె ఎత్తి చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వేశ్య నీతిమంతురాలుగా ఎలా మార్చబడింది? అక్కడ వేగులు వారని చెప్పండి, వేగులు వారు ఎరుకో పట్టణాన్ని వేగు చూడటానికి వెళ్ళారు. కనుక దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనుకోండి. వెళ్ళినప్పుడు ఆ పట్టణపు రాజుకి వీళ్ళు వచ్చారని తెలిస్తే చంపేస్తాడు. ఎవరిని? వేగులు వారిని, ఈ దైవ జనాంగాన్ని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ రాహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్ళారు. ఈమె పట్టణానికి వెలుపట ఎంట్రన్స్లో, అంటే పట్టణానికి శివార్లు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు, అలాగే శివార్లు ఉంది కనుక ఈమె ఇంటికి వెళ్ళిపోయారు. ఎలాగా అని ఈమె ఏం చేసిందంటే దాసేసింది. అప్పుడు ఆ పట్టణపు రాజుకు తెలిసినప్పుడు, ఎరుకో రాజుకు తెలిసినప్పుడు, ఎవరు వచ్చారని తెలిసింది, ఏదో కొంచెం శబ్దాలు వినబడుతున్నాయి, ఫలానా చోట ఉంటారో వెళ్ళి చెక్ చేయండి అని సైనికులు పంపించినప్పుడు ఆ సైనికులు వెళ్ళి ఎవరైనా వచ్చారు ఇక్కడికే అని అన్నారు. అప్పుడు ఆమె అంది, వచ్చారు, కానీ వచ్చి ఇదిగో ఇటు వెళ్ళిపోయారు. వీళ్ళకి అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ దైవ సేవకులు, నీవు మాకు ఉపకారం చేసితివి గనక ఈ పట్టణాన్ని దేవుడు మాకు అప్పగించినప్పుడు నీ ఇంటి వారిని, నిన్ను కూడా మేము రక్షిస్తాం. ఆమె ఉంటుంది, నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరును నాకు ఉపకారం చేయండి. ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగిస్తాడు నాకు తెలుసు. ఆమె ఎన్నో మాటలు చక్కగా పలుకుద్ది. ఆమె మీరు చదివితే భలేగుంటుంది ఆమె విషయం. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, లోకములో చాలామంది పాపులుగా కనిపిస్తారు, కానీ ప్రజలకి వాళ్ళు చాలా మంచివాడు. వాళ్ళే ఎక్కువ తెలుసుకుంటారు, వాళ్ళే భయం కలిగి ఉంటారు, వాళ్ళే భక్తి కలిగి ఉంటారు, వాళ్ళే బైబిల్ చదువుతారు, వాళ్ళే దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దీన్ని బట్టి మనం తెలుసుకుంటాం. లోకము ఎరుకో పట్టణం దృష్టిలో అందరూ ఏమనుకున్నారు, ఇవి వేశ్య అన్నారు. కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు అక్కడికే దేవుని సేవకుల్ని దేవుడు పంపించాడు.
నీ హృదయం ఎరిగిన దేవుడు నీ ఇంటి రక్షణ కోసం దేవుని సేవకులు ఏం చేస్తాడు? పంపుతాడు. పంపినప్పుడు ఏం చేయాలా? డబ్బుల కోసం వచ్చాడో, దేని కొరకు వచ్చాడో, తిండి కోసం వచ్చాడో, తెలియకొచ్చాడో, దిక్కులేక వచ్చాడో, లేకపోతే అదేను ఇదని వీర సోపులు వార సోపులు చూసి రూపాయి 50 రూపాయలు 100 రూపాయలు 500 కావనికి ఇచ్చాను అని తృప్తిపడమాక. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు? నీకు ఉపకారం చేయటకు వచ్చారు. ఆమె చూడండి, ఉపకారము చేయటానికి ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తే మీరిచ్చే విలువేంటో, దైవజనుడి ద్వారా వచ్చే విలువేంటో ఒక చిన్న ఉపమానం చెప్తాను. చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న ఉదాహరణేనండి. షూనేమి గనురాలు ఎలీషా అనే దైవజనుడిని ఇంటికి రప్పించింది కదా, బలవంతం చేసింది అని రానన్నాడు. వాళ్ళ భర్తకు కూడా చెప్పింది, మన ఇంటికి పోచున్నా ఈయన భక్తి గల అని ఒప్పించుకుంది. ఇల్లు కట్టింది, రూమ్ కట్టింది, మంచిగా ఏర్పాటు చేసేసింది, ఇక్కడ ఉన్నాయని ఏర్పాటు చేసేసింది. అవునా? సుమారు ఒక 10 లక్షలు ఖర్చు అయ్యుండొచ్చు ఆమెకి. అయితే విషయం ఏంటంటే ఆమె గనురాలే కానీ పిల్లలు పుడతలేదు. పిల్లలు మందులాడు మాకులాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమున్నా ఆ రోజుల్లో ఆ కాలంలో ఆమెకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు. అయితే ఎలీషా ఏమన్నాడు? మరుసటి ఏటకే, ఇప్పుడు చెప్పండి, పిల్లలు కలిగిన తల్లి కావటం గొప్ప సంగతి అంటావా? 10 లక్షలు ఖర్చు పెట్టింది, అది గొప్ప? మీరే నిర్ణయించండి. అబ్రహాం దగ్గరికి దేవుని సేవకులు వచ్చారు. ఆదికాండం 18వ అధ్యాయం. వాళ్ళని బలవంతంగా పిలిచాడు, భోజనం పెట్టాడు. వాళ్ళు ఏమన్నారు? మరుసటి ఏటకే శారా. చూడండి, శారా అప్పుడే వృద్ధురాల్ని, నాకు పిల్లలు ఎలా కలుగుతారు నవ్వుకుంటుంది. దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా అని దీవించారంతే. ఇస్సాకు పుట్టాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరైనా నేనైనా మనం దేవునికి కొంచెమే మనం చేసేది. దేవుడు చేసేదేమో వైద్యులు చేయలేరు, డాక్టర్లు చేయలేరు, లోకములు ఎవరు చేయలేరు, మనంతట మనము చేసుకోలేని కార్యాలు జరుగుతాయండి. కనుక ఈ రాహాబును వేసి ఆమె వేగుల వారిని చేర్చుకుని ఎంత ఉపకారం పొందంటే, తర్వాత ఈ ఇశ్రాయేల్ సైన్యం వెళ్ళి యెరికో పట్టణాన్ని నాశనం చేశారు, కాల్చి పాడేశారు. వీళ్ళకి మాత్రం రక్షణ వచ్చింది. ఆమె ఈ అంత్య దినాల్లో కూడా యేసు ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక ఆయన నమ్మి రక్షణ పొందినటువంటి వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. రక్షించవలసి నమ్మకుండా ఎవరైతే ఉంటారో, చేర్చుకోరో, ప్రభువుని అంగీకరించరో వారి జీవితాలు కూడా అలాగే అయిపోతాయని ఉదాహరణగా దేవుడు మనం చూపిస్తున్నాడు. అందుకనే మనము క్రియల మూలంగా విశ్వాసులం, క్రియల మూలముగా మనము నీతిగా మార్చబడతాం. చెప్పండి, ఏం క్రియ చేసింది ఈమె? దైవజనులు చేర్చుకుంది, వాళ్ళకి ఏ హాని లేకుండా తప్పించింది. ఆమె ఉపకారం చేసింది కానీ అపకారము చేయలేదు. అలాగే చాలామంది విశ్వాసులకి నేను అందరికీ చెప్తాను, అమ్మా నువ్వు ఏం మేలు చేయకపోయినా పర్లా, సంఘాన్ని మేలు చేయకపోయినా, పాస్టర్ మేలు చేయకపోయినా పర్లా, కీడు మాత్రం చేయమాక. సంఘాన్ని కూడా చెడ్డ సమాచారం, పాస్టర్ గారి గురించి చెడ్డ సమాచారం ఎక్కడైనా చేసావో శపించబడతావు, నాశనం అవుతావు అని చెప్తాను గట్టిగా. ఎందుకనగా దేవునికి శక్తిని హేళన చేసిన, హీనంగా ఇచ్చిన దేవుడు కూడా జాగ్రత్త. పాస్టర్ గారు ఒకరు చిన్న గొర్రె పిల్లలాగా, ఏమీ అనలేని వారిగా, దీనులుగా, హంబల్నెస్గా ఉంటారు. వాళ్ళ వెనకాల గొప్ప శక్తి ఉంది. నేను పాస్టర్ గారు కాకముందే నేను టేస్ట్ చూసేది. నేను సేవకుడు కాకముందే, అప్పటి నుండి నేను పాస్టర్ గారు అంటే చాలా భయం ఉండేవాడు. ముందు నాకు తెలిసేది కాదు. అప్పుడు మరీ పాస్టర్ గారు చాలా ఈనంగా ఉండేవాడు ఊళ్ళో. కనుక దైవని సేవకులని దేవుడు ఎన్నుకుంటేనే దేవుని పని చేస్తారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు అనుకుని చేయలేదు. అది వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, అది దేవుని ఏర్పాటు ఉంటేనే, దేవుడు తోడుంటేనే చేయగలుగుతాం. కనుక ఈ సమయంలో
క్రియల మూలముగా నీతిమంతులుగా మార్చబడాలి. ఏమి క్రియలు చేసింది రాహాబు అనే ఆమె? దైవజను చేర్చుకుంది. చెప్పండి. అపాయం లేకుండా ఉపాయంగా, చెప్పని ఉపాయంగా తప్పించింది. తద్వారా ఆమె కూడా ఉపకారం పొందింది. నువ్వేది విత్తుతావో అది కోస్తావు, నువ్వేమి చేస్తావో ఆ ఫలం నువ్వు పొందుకుంటావు, నీ పిల్లలు మీరు పొందుకుంటావు. ఆమె అయితే ఒక్కటే చేసింది వీళ్ళకి, కానీ ఫలితం అయితే ఆమెయు ఆమె ఇంటి వారందరికీ వచ్చేసింది రక్షణ. కనుక క్రియ మొదటి క్రియ. రెండవదిగా చూద్దాం రండి త్వరగా. ఇంకొక స్త్రీల గురించి చూద్దాం. తబిత అపోస్తుల కార్యగ్రంథంలో 9:38 కానుండి మనం చూసేస్తే, ఆ తబిత ఈమె ఏం చేసిందంటే ధర్మకార్యాలు చేసేదంట. ఏం ధర్మకార్యాలు అంటే ఒక మిషన్ పెట్టుకుంది, స్టిచ్చింగ్. త్వరగా చెప్తున్నా. మిషన్ పెట్టుకుని పరిశుద్ధులకి, విధవరాలకి, దిక్కులేనటువంటి వాళ్ళకంటే వస్త్రాలు, అంగీలు కుట్టి ఫ్రీగా ఇచ్చేసేదంట. అయితే ఈమెకు మరణకరమైన వ్యాధి వచ్చి చచ్చిపోయింది. చనిపోయినప్పుడు అక్కడున్న దైవజనుడు పేతురు దైవజనుడు పిలిచినప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేయగా ఈ చనిపోయిన బతికింది ఆమె. అందుకని ఇక్కడ ఏమి క్రియ చేసింది ఈమంటే ధర్మకార్యాలు చేసింది. ఏం చేసింది? ప్రభువు కోసం. ఇలా చేయబట్టి ఈమె కూడా మరణించి బతికింది. మరణించి కూడా బ్రతికించేది. క్రియల ద్వారా విశ్వాసాన్ని కనుపరిచింది. యేసు ప్రభు ప్రేమ స్వరూపుడు, బీదల పాలిట కరుణామయుడు. మనము కనుక మీరు బీదలంటే ఎవరంటే ఈ శరీర సంబంధంగా, లోకబంధంగా, లోకములో పొలం లేనోళ్ళు, స్థలం లేనోళ్ళు, ఉద్యోగం లేనోళ్ళు, ఆయా రకాలైన బలహీనతతో పీడించబడుతున్నటువంటి వాళ్ళందరూ బీదలని మీ అందరికీ తెలుసు. కానీ ఇంకో బీదలు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు చూడండి, లూకాసు సువార్త 6:21 చూడండి. అక్కడ మీకు అది పరిచయం చేస్తాం, త్వరగా చూసుకోండి. మీరు చూసుకోండి. అందులో అక్కడ ఎవరంటే శిష్యుల వైపు చూసి యేసు ప్రభు బీదలైన మీరు 4:21 అనుకుంటా, 4:21 స్తోత్రం. లూకాసు వార్తలు చూడండి. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము అన్నాడు. కనుక లూకాసు వార్తలో యేసు ప్రభు వారు చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు కొరకు సమస్తాన్ని వదిలేసి, యేసు ప్రభు కొరకు ఉద్యోగాలు వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, పొలాలు వదిలేసి, సమస్త లాభకరమైనవి అన్నీ ఈ భూ సంబంధంగా సంపాదించుకునేటువంటి అనేక దారులు తెలిసి ఉన్నా అన్నీ వదిలేసి యేసు ప్రభు కొరకు ఏమైపోతామంటే లేనివాళ్ళుగా, బీదోళ్ళగా తయారైపోతాం. అందుకనే పాస్టర్ గారితో చాలామంది ఆడుకుంటారు. మీ వెనకనే ఏముంది? కానీ అన్ని సంపాదించే సామర్థ్యం ఉండి కూడా వచ్చేస్తారు వీళ్ళు. కనుక అయితే చాలామందికి తెలియక, కొంతమంది పై నుండి వస్తుందా కింద నుండి వస్తుందా అంటారా, నాకేం తెచ్చవద్దు. కొంతమంది ఏమో ఆడుకుంటారు పాస్టర్ గారు ఏంటని. కనుక బైబిల్ చెప్తుంది ఇక్కడ ఈ తబిత అనే ఆమె ధర్మము చేస్తుంది. ఎవరికంటే పరిశుద్ధులు అని ఉంది. పరిశుద్ధులు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకులు, తర్వాత విధవరాండ్రు, అంటే వాళ్ళకి ఎవరు ఉండరు సహాయం. కనుక మనం గమనించినట్లయితే ధర్మము చేయటం నేర్చుకోవాలి మనం. ఆమె ఇతర మతస్థులని పేరు చెప్పలే. ఈ సమయంలో వాళ్ళు ఫాస్టింగ్ ఉంటున్నారు, వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు. ఏం చేస్తారో మీకు తెలుసు. నన్ను చాలామంది ఆహ్వానిస్తారు, వాళ్ళు స్నేహితులు ఉన్నారు. నేను ఆహ్వానిస్తాను, మీరు వస్తారా అంటే వస్తాం, ఖచ్చితంగా రండి, మీరు వచ్చినాక చూద్దాం, నేను వస్తానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అంటే ఇక్కడికి రాదండి, వాళ్ళకి సపరేట్ ప్రత్యేకం ఉంటుంది విందులు వినోదం. వాళ్ళు మంచోళ్ళే, చాలా మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రేమిద్దాం, దేవునికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ గమనించండి బిడ్డ, మీరు ఆలోచించండి, క్రియలు చూపించాలి మనం. క్రియలు. ఎవరికైనా వస్త్రహీనుడు ఉన్నాడా?
రోగానికి వస్తే గోళీ వేసుకోవడం పైసలు లేని బాధపడుతున్నారు వాళ్ళు. ఎవరో ఉంటారు, ఎవరో నీడ్లు ఉంటారు, అవసరతలు ఉంటారు. వాళ్ళు ఆత్మీయులు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావాలి. క్రియ ద్వారా ప్రేమతో చూపించడం. ఇప్పుడు ఇటువరకులాగా ఇళ్ళమ్మట వచ్చి అడుక్కునే రోడ్లమ్మట అడుక్కునే వాళ్ళు నమ్మకూడదని గవర్నమెంటే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న డబ్బు ఎవరి దగ్గర లేదు. కానీ మనకు తెలిసి, నువ్వు కళ్ళారా చూసి, నువ్వు చూస్తున్న పరిస్థితులను గమనించి ఎవరికైనా లేని కలిగి ఉండటం నువ్వు చూస్తే, దేవుని ప్రేమాల మీద చూపించకుండా చల్లగా ఉండు, మంచిగా ఉండు, తిను, పడుకో అన్నావా, అది ప్రేమ కాదు. ఏదో ఒక నీ కలిగిన దానిలోనే ధర్మం చేసినప్పుడు దేవుడు కూడా ఆశీర్వదిస్తూ జీవిస్తాడు. కనుక ప్రభువారు ఏనండి, యేసు ప్రభువారు ఏమని తీర్పు పొందాడు అది గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు. మరి మనము చెప్పండి, మనం ఏం పొందాం అనండి. ఇది మనల్ని కూడా చూసే జనం ఏమనాలి, ఇంటోళ్ళు బయటోళ్ళు ఏమనాలి మనల్ని, నీతిమంతులు. హృదయపూర్వకంగా అంగీకరించాలి. అదే ఈ ప్రార్థనల యొక్క సారాంశం. మీ కంపెనీలో, మీ డ్యూటీల్లో, బయట ఇంట అందరూ మేము చూసి, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ప్రభు బిడ్డలు, అమ్మో అన్న నేను చూసి కూడా అలాంటి సాక్ష్యం ఎవరన్నా చెప్తే, నువ్వు అసలు ఈ 40 దినాల ప్రార్థన ద్వారా ఇది ఒక ఆశీర్వాదం వాళ్ళు అనుకుంటే చాలు. అలా అనుకునేలాగా నువ్వు జీవిస్తావా? జీవిస్తాను తీర్మానించుకో. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించునుగా.